వెల్కమ్ ట్రేడర్స్. వెల్కమ్ టు ట్రేడర్స్ చాయిస్. ఈ వీడియోలో రీసెంట్గా కొన్ని స్టాక్స్ అయితే పిక్ చేయడం జరిగింది. నేను ఆ స్టాక్స్ని డిస్కస్ చేద్దాం, అవి ఎలా వర్క్ అయినాయి ఏంటి అని చెప్పేసి. ఓకే, డిస్కస్ చేసే ముందు ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది జస్ట్ పాస్ట్లో నేను చేస్తున్న ట్రేడ్స్ మాత్రమే, అది కూడా 3 months కన్నా ముందు చేసిన ట్రేడ్స్ మాత్రమే. ఓకే, 3 months కన్నా దగ్గరగా చేసిన ట్రేడ్స్ అనేవి మనం డిస్కస్ చేయకూడదు బికాస్ ఆఫ్ సెబీ రూల్స్. సో ఏప్రిల్ అంతకన్నా ముందు ఉన్న ట్రేడ్స్ మాత్రమే నేను డిస్కస్ చేస్తున్నాను, అది కూడా మంచిగా విన్ అయిన ట్రేడ్స్ మాత్రం డిస్కస్ చేస్తున్నాను. ఓకే, లెట్ us సీ చార్ట్స్. ఇక్కడ చూస్తే ఈ చార్ట్ వచ్చేసి ఫోర్స్ మోటార్స్ చార్ట్ ఇది. ఓకే, ఫోర్స్ మోటార్స్ చార్ట్ ఇది. ఫోర్స్ మోటార్స్ అనేది ఆటో మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. సో దీని యొక్క చార్ట్ మీద నేను ఇక్కడ బ్లాక్ కలర్ యారో మార్క్స్ అనేది మార్క్ చేశాను. ఓకే, బ్లాక్ కలర్ యారో మార్క్స్ అనేది మార్క్ చేశాను. అంటే ఇది ఒక ఎంట్రీ, ఇది ఒక ఎంట్రీ, అలానే ఇది కూడా ఒక ఎంట్రీ అని అర్థం. ఓకే, ఇక్కడ ఫస్ట్ 2 ఎంట్రీస్ కూడా లో ప్రాబబిలిటీ ఎంట్రీస్. ఓకే, కొంచెం రిస్క్ ఎక్కువ ఉన్న ఎంట్రీస్ కాబట్టి నేను వాటి గురించి డిస్కస్ చేయట్లేదు. ఫస్ట్ది సెకండ్ది కూడా తీసేస్తున్నాను. బట్ థర్డ్ వన్ వచ్చేసి హై ప్రాబబిలిటీ ఎంట్రీ. హై ప్రాబబిలిటీ ఎంట్రీ కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాబబిలిటీ మనం విన్ అవ్వడానికి ఎందులో ఉందో దానిలోనే ట్రేడ్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ హై ప్రాబబిలిటీ ఎంట్రీ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ ఎంట్రీ అయిన రోజు ఇక్కడ డేట్ కనిపిస్తుంది చూడండి, ఫ్రైడే. సో ఇక్కడ బిలో ఫ్రైడే 2 May 2025 అని చెప్పేసి డేట్ కనిపిస్తుంది కదా. సో ఆ రోజు చూడండి ఎంట్రీ అనేది వచ్చింది. ఓకే, అక్కడి నుంచి ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత హై ఎంతవరకు చేసింది? హై క్యాండిల్ ఎంత ఉంది ఇక్కడ? 24th July, థర్స్డే. 24th Julyన హైయెస్ట్ క్యాండిల్ అనేది ఉంది ఇక్కడ. ఆల్ టైమ్ హై, న్యూ ఆల్ టైమ్ హై చేసిన క్యాండిల్ అనేది 24th Julyన ఉంది. సో ఆ క్యాండిల్ యొక్క క్లోజ్కి అలానే ఎంట్రీ అయిన క్యాండిల్ యొక్క క్లోజ్కి మెజర్మెంట్ చేస్తే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది చూద్దాం. ఓకే, ఈ క్లోజ్ టు ఈ క్లోజ్ 90%. ఓకే, 90% అనేది స్టాక్ పెరిగింది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం ఎంట్రీ కోసం క్లోజ్ దాకా వెయిట్ చేయం, ఇక్కడ ట్రిగర్ అయిన వెంటనే మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకే, అరౌండ్ ఈ ఏరియాలో ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకే, కాబట్టి నేను ఇక్కడ ఈ పర్సంటేజ్ మెజర్మెంట్ టూల్ని ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను ఈ క్యాండిల్కి హాఫ్ దగ్గర. సో ఇప్పుడు చూడండి, స్టాక్ అనేది మనం ఎంట్రీ అయ్యాక 100% పెరిగింది. అంటే 103.33 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నేను కర్సర్ ఉన్న చోట కదా కనిపిస్తుంది కదా. అంటే 100% కన్నా ఎక్కువ పెరిగింది. అంటే ఏంటంటే డబుల్ అయినట్టు స్టాక్. అంటే 1,00,000 కానీ మనం పెట్టి స్టాక్స్ కానీ కొనుక్కొని ఉంటే మనకి ఇంకొక 1,00,000 అనేది వచ్చేది. ఓకే, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఎన్ని రోజుల్లో? 2 May నుంచి 24th July. ఓకే, అంటే 2.5 months. 2.5 monthsలో స్టాక్ అనేది డబుల్ అయింది. 1,00,000 పెట్టి మనం షేర్స్ కొంటే ఇంకొక 1,00,000 అనేది మనం ఎర్న్ చేసుకోగలిగాము. ఓకేనా? అలానే ఇంకొకటి గమనిస్తే, ఇక్కడ మనం ఎప్పుడైతే ఇక్కడ ఎంట్రీ అయ్యామో ఈ క్యాండిల్లో, వన్స్ ఎంట్రీ అయిన తర్వాత స్టాక్ అనేది ఎక్కడ కూడా 20 మూవింగ్ యావరేజ్ బిలో రాకుండా జస్ట్ అట్లా స్మూత్గా పైకి పెరుగుతూ వెళ్ళిపోయింది. ఓకే, ఇంత స్మూత్గా పెరుగుతూ వెళ్ళే స్టాక్స్ని మనం ఇప్పుడు సెలెక్ట్ చేయగలుగుతామంటే, ఎప్పుడైతే మనం ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుందో, మన స్టాక్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో, ఓకే, మనం ఫాలో అయ్యే మెథడ్ మీద, మనం ఫాలో అయ్యే సెటప్ మీద మనకి మంచి గ్రిప్ ఉంటుందో, అప్పుడే ఇలాంటి స్టాక్స్ని సెలెక్ట్ చేయడానికి మనకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది, మా స్కిల్ మనకు వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఫోర్స్ మోటార్స్ అనేది విత్ ఇన్ 2.5 months డబుల్ అయితే అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎంట్రీ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అని చెప్పేసి ఇది ఒక స్టాక్. ఇక్కడ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అని ఉంది కదా, NSE. ఇది డిఫెన్స్కి సంబంధించిన స్టాక్ ఇది. ఇక్కడ నేను 2 ఎంట్రీస్ అనేది మార్క్ చేశాను. ఈ చార్ట్ మీద చూడండి, 2 ఎంట్రీస్ అనేది మార్క్ చేశాను. అవునా? ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ, అలానే సెకండ్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ మార్క్ చేశాను. అవునా? ఫస్ట్ ఎంట్రీ
డేట్ ఎంత 13th మార్చిన 1 మార్క్ చేశాను, అది లో ప్రాబబిలిటీ ఎంట్రీ. ఇక్కడ లో ప్రాబబిలిటీ ఎంట్రీస్ గురించి డిస్కస్ చేయట్లేదు కాబట్టి నేను దాన్ని రిమూవ్ చేస్తున్నాను, దాని గురించి డిస్కస్ చేయను. ఇక్కడ 28th ఏప్రిల్ ఇది హై ప్రాబబిలిటీ ఎంట్రీ. ఓకే, హై ప్రాబబిలిటీ ఎంట్రీ అంటే 28th ఏప్రిల్ రోజు మనకి ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది. ఓకే, ఇక్కడ ఒకటి గమనించారా, మనకి ఎంట్రీ అనేది ట్రిగర్ అయిన తర్వాత నెక్స్ట్ డే స్టాక్ అనేది క్లీన్గా అప్ సైడ్ మూవ్ అవ్వకుంటూ వెళ్ళిపోయింది. ఓకేనా, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది? 8% అనేది స్టాక్ ఇంక్రీజ్ అయింది. ఓకే, అది ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అనేది ఈ బాక్స్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూస్తే 8.67% అనేది ఇంక్రీజ్ అయింది. అవునా, నవ్ ఇక్కడ మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఎంటర్ అయిన దగ్గర నుంచి హైయెస్ట్ ఆల్ టైమ్ హై ఏ క్యాండిల్ చేసిందంటే 29th మే రోజున ఆల్ టైమ్ హై అనేది ఈ క్యాండిల్ హైయెస్ట్ ఆల్ టైమ్ హై చేసింది. ఓకే, సో ఈ క్యాండిల్ యొక్క క్లోజ్ నుంచి మన ఎంట్రీ ప్రైస్ వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత పర్సంటేజ్ స్టాక్ అనేది పెరిగింది మన ఎంట్రీ అయ్యాక? 34%. అంటే 34% అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 కానీ పెట్టి షేర్స్ తీసుకుంటే 34,000 రూపాయలు మనకి లాభం వచ్చేది. ఓకే, ఎంత స్పాన్లో? 28th ఏప్రిల్ నుంచి 29th మే, అంటే ఒక నెల రోజుల్లో, కరెక్ట్గా ఒక నెల రోజుల్లో ఇంతవరకు అయితే స్టాక్ అయితే పెరిగింది. ఓకే, ఫైన్. ఇక్కడ కూడా చూడండి స్టాక్ అనేది ఫస్ట్ ఇక్కడ ఒక 2 days మనకి 10 మూవింగ్ యావరేజ్ బిలో స్టాక్ వచ్చింది తప్ప మిగతా అంతా కూడా స్టాక్ అనేది చాలా స్మూత్గా ఫ్లో అవుతూ పెరుగుతూ వెళ్ళిపోయింది. ఓకేనా, సో ఇటువంటి స్టాక్ సెలెక్షన్ అనేది మనకి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే వస్తుంది. ఓకేనా, అటువంటి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలని అంటే మనం ఏం చేయాలంటే, ఓకే, ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ కెరియర్ని స్టాక్ మార్కెట్లో స్పెండ్ చేసినటువంటి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బుక్స్ అనేవి మనం చదవాలి. వాళ్ళకి సంబంధించిన పాడ్కాస్ట్స్ కానీ లేదా వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ కానీ జాయిన్ అయినప్పుడు మనకి ఈ కైండ్ ఆఫ్ ప్రిసిషన్ టైమింగ్ అనేది మనకి వస్తుంది. ఓకేనా, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇది ఇండిగో చార్ట్, ఇది ఎయిర్లైన్స్, ఇది ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ చార్ట్, ఇది ఎన్ఎస్సి ఎక్స్చేంజ్లో. ఓకే, ఇక్కడ ఇక్కడ కూడా నేను 2 ఎంట్రీస్ అనేది మార్క్ చేశాను. కాస్త జూమింగ్ చేస్తున్నాను చార్ట్ని. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఎంట్రీస్ అనేది మార్క్ చేశాను. ఒకటి లో ప్రాబబిలిటీ ఎంట్రీ ఆన్ 4th మార్చ్, అలానే రెండవది ఇక్కడ హై ప్రాబబిలిటీ ఎంట్రీ ఆన్ 12th మార్చ్. ఓకే, ఇక్కడ 12th మార్చ్ ఎంట్రీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఓవరాల్ మనకి ఇక్కడ చూడండి బేస్ అనేది ఈ హారిజంటల్ లైన్ ఉంది కదా, ఈ హారిజంటల్ లైన్ అనేది బేస్ యొక్క రెసిస్టెన్స్. ఇక్కడ రెండో హారిజంటల్ లైన్ ఉంది కదా చిన్నది, ఇది మినీ బేస్. ఎప్పుడైతే మినీ బేస్ని బ్రేక్అవుట్ చేసిందో ఈ క్యాండిల్ 6th మార్చ్ రోజున ఈ క్యాండిల్ మినీ బేస్ని బ్రేక్అవుట్ చేసింది. ఓకే, మినీ బేస్ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే వచ్చింది. బ్రేక్అవుట్ చేసిన తర్వాత పైకి వెళ్ళలేక పుల్ బ్యాక్ అయితే వచ్చింది. అక్కడ మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసాం. ప్లాన్ చేసి ఈ 12th మార్చిన ఎంట్రీ అయితే తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ 12th మార్చ్లో ఎంట్రీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్టాక్ అనేది పైకి కిందకి మూవ్ అయిందా లేదా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయిందో చూడండి. స్ట్రైట్గా స్టాక్ అయితే ఎటువంటి వాలటిలిటీ లేకుండా స్ట్రైట్గా పైకి పెరిగింది. అవునా, సో ఇది మనకి ప్రిసైజ్ టైమింగ్ అనమాట. మనం కరెక్ట్గా ఎంట్రీ అయిన వితిన్ నెక్స్ట్ 1 or 2 daysలో స్టాక్ అనేది చాలా స్మూత్గా పైకి పెరుగుతూ వెళ్ళాలి. సో దానికోసం మనం ఎప్పుడైనా సరే కష్టపడాలి. ఓకే, ఆ, ఆ, అలాంటి స్టాక్స్ని మనం షార్ట్ లిస్ట్ చేసి వాటిల్లో మనం పొజిషన్స్ అనేవి తీసుకోగలగాలి. ఓకేనా, ఇప్పుడు ఇండిగో అనేది ఎంతవరకు పెరిగింది అనేది మనం చూద్దాం. హైయెస్ట్ ఎంతవరకు వెళ్ళింది ఇండిగో మనం ఎంట్రీ అయిన తర్వాత? హైయెస్ట్ ఈ క్యాండిల్ కదా. సో ఇక్కడ మెజర్మెంట్ టూల్ తీసుకొని నేను ఎంట్రీ దగ్గర నుంచి ఈ హై వరకు నేను టూల్ని టూల్ని ప్లేస్ చేస్తే ఎంత వచ్చిందంటే 20%. అంటే ఎంట్రీ అయిన దగ్గర నుంచి హై వరకు 20% అనేది స్టాక్ పెరిగింది. అంటే 20% అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఒక ₹1,00,000 కానీ మనం పెట్టి షేర్స్ తీసుకుంటే ఒక ₹20,000 మనకి లాభాలు అనేవి వచ్చి ఉండేవి వితిన్ 12th మార్చ్ టు 22nd ఏప్రిల్, అంటే వితిన్ 40 days. 40 daysలో 20% అయితే స్టాక్ పెరిగింది. ఓకే, అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంతవరకు పెరిగింది కాబట్టి నేను పెరిగిందని చెప్తున్నాను తప్ప మనం ఒకవేళ ఎంటర్ అయ్యి ఉంటే ఎగ్జాక్ట్గా ఇక్కడే మనం బయటకు వచ్చేస్తామా అని అడిగితే అలాగా ఎవరు రాలేరు. అలాగా పీక్ పాయింట్లో ఇది
ఆ, ఆ, ఒక ప్రైస్ అనేది ఇదే పీక్ పాయింట్ ఉంటుంది, దీని తర్వాత ప్రైస్ తగ్గిపోద్ది అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. ఓకేనా? మనం ట్రైలింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జిట్ మెథడ్స్లో మనం ట్రైలింగ్ అనేది చేస్తాం. లైక్ ఎలా అంటే ఇక్కడ 10 మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దీని బిలో స్టాక్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది, అవునా? ఇక్కడ 10 మూవింగ్ యావరేజ్ గ్రీన్ కలర్ ఉంది కదా, ఒక మూవింగ్ యావరేజ్ ఇలా లైన్ వెళ్తుంది, దాని కింద స్టాక్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. సో అలా కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జాక్ట్గా ఇదే రూల్ కాదు. సో అలాంటి రూల్స్ని మనం ఫాలో అవుతూ ఎగ్జిట్స్ అనేవి తీసుకుంటాం తప్ప హైయెస్ట్ పాయింట్లో ఎగ్జిట్ అవ్వడం అనేది ఎవరి వల్ల కాదు. అలానే లోయెస్ట్ పాయింట్లో ఎంట్రీ అవ్వడం కూడా ఎవరి వల్ల కాదు. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నాను 12th మార్చ్, కానీ కొంతమంది ఏం అడుగుతారంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ లో నుంచి ఇక్కడికి అప్పటికే 21% పెరిగింది కదా, మనకి ముందే కొనుక్కోవచ్చు కదా అని. కానీ అప్పుడు మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ ఉండదు. అది ఒకవేళ పెరుగుతుందని తీసుకుంటే అది ప్యూర్ స్పెక్యులేషన్ అవుతుంది. ఓకే, అలా ఇండిగో అనేది 20% అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ అయితే చూద్దాం. సిల్వర్. ఇది సిల్వర్ అనేది మనకి స్టాక్ అనకూడదు, ఇది ఫ్యూచర్స్ ఉంటాయి. సిల్వర్స్ కానీ గోల్డ్ కానీ ఏ కమోడిటీ అయినా, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏ కమోడిటీ అయినా ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఫ్యూచర్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సిల్వర్ మినీ ఫ్యూచర్స్ ఉంది కదా, ఎక్స్చేంజ్ వచ్చేసి ఇక్కడ ఎంసీఎక్స్. ఓకే, మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఓకే, ఆ ఎక్స్చేంజ్లో అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఒక హారిజంటల్ లైన్ అనేది డ్రా చేశాను, దాన్ని పివోట్ అంటాం. ఎప్పుడైతే ఈ పివోట్ని బ్రేక్ చేసిందో, ఏ రోజు బ్రేక్ చేసింది ఇది 2nd జూన్. ఇక్కడ యారో మార్క్ చేసింది చూడండి, యారో మార్క్ ఉన్న చోట ఈ క్యాండిల్ 2nd జూన్ ఈ యొక్క హారిజంటల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఓకే, సో అక్కడ మనకి ఎంట్రీ అనేది ట్రిగర్ అయింది. ఓకే, వన్స్ ట్రిగర్ అయిన తర్వాత ఎంత స్మూత్గా సిల్వర్ అనేది పెరుగుతూ వెళ్ళిందో చూడండి, చాలా స్మూత్గా పెరిగింది, అవునా? ఎంత పెరిగిందనేది చూద్దాం మనం. ఈ ఎంట్రీ దగ్గర నుంచి హైయెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది, 23rd జూలై, ఇది కదా హైయెస్ట్ పాయింట్. సో ఇక్కడ వరకు వేస్తే మనకి 18.35%, అంటే ఒక ₹1,00,000 కానీ పెడితే ఒక 18,000 మనకు వచ్చేవి వితిన్ జూన్ 2 నుంచి జూలై 23. 1.5 మంత్, 1.5 మంత్లో మనకి 18% అయితే సిల్వర్ పెరిగింది. ఇక్కడ కూడా చూడండి, మన ఎంట్రీ అయిన తర్వాత మనకి చార్ట్ అనేది చాలా స్మూత్గా పెరుగుతూ వెళ్ళింది. ఓకే, స్మూత్గా పెరుగుతూ వెళ్ళింది, మళ్ళీ కన్స్ట్రక్టివ్గా ఒక బేస్ అనేది ఫామ్ చేసింది, అగైన్ మళ్ళీ పెరుగుతూ వెళ్ళింది. సో ఎక్కడ కూడా హైయెస్ట్ వాలటిలిటీ అనేది లేదు. అలానే ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడ కూడా 20 మూవింగ్ యావరేజ్ బిలోకి స్టాక్ అనేది వచ్చి క్లోజ్ అవ్వలేదు, 20 మూవింగ్ యావరేజ్ కన్నా పైనే ఉంది, అవును? సో ఇలాంటి చార్ట్స్ని మనం సెలెక్ట్ చేయగలగాలంటే మన ఫిల్టరింగ్ మెథడ్ కూడా అంతే బెటర్గా ఉండాలి. ఓకే, మన షార్ట్ లిస్టింగ్ క్యాపబిలిటీ కూడా, మన అనాలిసిస్ కూడా అంతే క్లీన్గా నీట్గా ఉంటే మనం ఇలాంటి బిగ్ విన్నర్స్ని అయితే సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క స్టాక్ ఇలా పెరగకపోవచ్చు, బట్ మనం ఒక 10 సెలెక్ట్ చేస్తే అందులో 1 or 2 ఇలా పెరిగినాయి అంటే అవి మన పోర్ట్ఫోలియోకి చాలా పెద్ద అమౌంట్ని యాడ్ చేస్తాయి. ఓకే, మన అకౌంట్ వాల్యూ చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది. ఓకేనా? సో అవి మన పోర్ట్ఫోలియోకి మంచి బూస్ట్ ఇస్తాయి. సో అది ఎప్పుడు పెరుగుతుంది, మనం అన్నీ కూడా హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో అప్పుడే మనకి ఇలాంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండే అవకాశం మనకి ఉంటుంది. ఓకే, లో ప్రాబబిలిటీ ఎంట్రీస్ కానీ తీసుకున్నామంటే ఇలాంటి అవకాశాలు మనం మిస్ అయిపోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎప్పుడు కూడా ప్రతి ఒక్క స్టాకు సెలెక్ట్ చేసింది ప్రతిదీ కూడా పెరగదు, ఎవరికైనా సరే. అది ఓకే, ఎవరికైనా సరే మనం ఎప్పుడు కూడా 50% యాక్యురసీ మాత్రమే మన టార్గెట్ ఉండాలి. 50% యాక్యురసీ అంటే ఏంటంటే మనం ఒక 10 స్టాక్స్ తీసుకుంటే ఒక 5 అనేది స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి, అది గ్యారంటీ ఎవరికైనా సరే. బట్ మిగతా 5 అనేది స్టాప్ లాస్ హిట్ అయింది ఏదైతే ఉందో ఒక ఒక హాఫ్ ఆఫ్ ద స్టాక్స్లో, మిగిలిన స్టాక్స్ పెరిగి ఎలా పెరుగుతాయంటే ఆ రిస్క్ మొత్తాన్ని కవర్ చేసేసి ఇంకా అదనంగా పెరిగి మనకి ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ ఇస్తాయి. ఓకే, అలా మనం ప్లాన్ చేసుకోవాలి తప్ప మనం తీసుకున్న ప్రతి స్టాక్ కూడా పెరిగిపోవాలంటే అది హైలీ ఇంపాసిబుల్. ఓకే, ఇప్పుడే కాదు, హైలీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరినైనా కనుక్కొని చూడండి, లేదా వాళ్ళ రాసిన బుక్స్ అనేవి చదవండి, లేదా యూట్యూబ్లో పాడ్కాస్ట్స్ అనేవి వినండి, ఎవరైనా సరే ఇదే చెప్తారు. ఓకే, ఎప్పుడు కూడా మన ఫోకస్ యాక్యురసీ మీద ఉండకూడదు, ఎప్పుడు మన ఫోకస్ రిస్క్ రివార్డ్ మీద ఉండాలి. ఓకే, తక్కువ రిస్క్ చేసి ఎక్కువ మనం ప్రాఫిట్స్ తీసుకోగలగాలి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ నైస్ ఎగ్జాంపుల్స్. సో ఇలా ఇలా మీరు కూడా సెలెక్ట్ చేయాలి, ఇలాంటి స్టాక్స్ మీరు కూడా సెలెక్ట్ చేయాలి, అలాగా లాభాలు సంపాదించాలి అనుకుంటే దానికి కావాల్సిన కొన్ని బుక్స్ అయితే నేను రికమెండ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ బుక్స్ అన్ని చదివాను, అవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో అవి అయితే మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. సో బెస్ట్ బుక్స్ ఫర్ స్టాక్ ట్రేడింగ్. ఓకే, ఫస్ట్ ఎవరైనా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక చదవాల్సింది హౌ ఐ మేడ్ $2 million ఇన్ ద స్టాక్ మార్కెట్.
ఇది నికోలస్ దార్వాస్ అనే అతను ఆ, రాసిన బుక్ ఇది. సో ఇది ఆ, ఆ, ఒక స్టాక్లో లేదా ఒక చార్ట్లో ట్రెండ్స్ గురించి మనకి ట్రెండ్స్ని ఐడెంటిఫై చేయడం గురించి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అని వింటూ ఉంటారు కదా మార్కెట్లో. అప్ ట్రెండ్ ఉంటే హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అని, లేదా డౌన్ ట్రెండ్ ఉంటే లోవర్ హైస్ లోయర్ లోస్ అని. సో అవన్నీ ఈ బుక్ లోంచి మనకి వచ్చినాయి అనమాట. సో ఈ బుక్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఏం చదవాలంటే ఇక్కడ సీక్రెట్స్ ఫర్ ప్రాఫిటింగ్ ఇన్ బుల్ అండ్ బియర్ మార్కెట్స్. ఓకే, అంటే బుల్ మార్కెట్స్ అంటే పెరిగే మార్కెట్స్, అప్పుడు ఎలా ప్రాఫిటబుల్గా ఉండాలి. అలానే బియర్ మార్కెట్స్ అంటే బాగా షేర్స్ అనేవి బాగా తగ్గిపోతూ ఉంటే దాన్ని బియర్ మార్కెట్ అంటాం. సో ఆ టైంలో కూడా ప్రాఫిట్స్ ఎలా సంపాదించాలి. సో ఇవన్నీ కూడా స్టాన్ వైన్స్టీన్ అనే అతను ఎలా డిస్కస్ చేస్తారంటే ఆ, తనకి స్టేజ్ అనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, స్టేజ్ అనాలిసిస్ ఒక్కటి తెలిస్తే మనం మార్కెట్లో ఉన్న సగం స్టాక్స్ని, అన్వాంటెడ్ స్టాక్స్ని ఫిల్టర్ అవుట్ చేసేసేయచ్చు. సో అంత ఇంపార్టెంట్. సో ఆ స్టేజ్ అనాలిసిస్ గురించి పూర్తిగా డిస్కషన్ అయితే ఈ బుక్లో ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు బుక్స్ని స్పైరల్ చేయించేసుకుంటే దాని మీద మనం నోట్స్ రాసుకోవడానికి కానీ. ఓకే, దీని తర్వాత ఏ బుక్ అంటే హౌ టు మేక్ మనీ ఇన్ స్టాక్స్, ఇది విలియం ఓనిల్ అనే అతను ఆ, రాశారు. అండ్ వీళ్ళందరూ కూడా చాలా రినౌండ్ ట్రేడర్స్. ఓకే, వరల్డ్ వైడ్గా చాలా రినౌండ్ ట్రేడర్స్, ఆల్రెడీ సక్సెస్ చూసిన వ్యక్తులు, వాళ్ళ కెరీర్ మొత్తం స్టాక్ మార్కెట్లో స్పెండ్ చేసిన వ్యక్తులు. ఓకే, అలానే ఈ బుక్ గురించి వస్తే ఈ బుక్లో మనం ఏం చూడొచ్చు అంటే ఒక స్టాక్ యొక్క బిహేవియర్, దాని ఫండమెంటల్ అనాలిసిస్ పూర్తిగా డిస్కస్ చేస్తారు. జనరల్గా అయితే బయట ఫండమెంటల్ అనాలిసిస్ సంబంధించి చాలా బుక్స్ ఉంటాయి, బట్ ఇందులో ఫండమెంటల్స్ స్పెసిఫిక్గా 1 or 2 పారామీటర్స్ ఉంటాయి ఫండమెంటల్స్కి. దాన్ని ఆ 1 or 2 పారామీటర్స్ని ఎలా ఫోకస్ చేయాలి, వాటిని మాత్రం ఎలా అబ్జర్వ్ చేసి మనం దాన్ని ప్రైస్తో రిలేట్ చేస్తే మనం ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి ఎలా సంపాదించవచ్చు అనేవి ఇందులో ఉంటుంది. అండ్ ఇక్కడ చార్ట్స్ అన్ని కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో ఉంటాయి. మీకు చార్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ 1880s నుంచి కూడా ఇందులో ఉంటాయి. అంటే ఒక 120 సంవత్సరాల క్రితం స్టాక్ మార్కెట్లో ఉన్న చార్ట్స్ కూడా ఇందులో ఈ బుక్లో మనకు కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది టైమ్లెస్ అనమాట. ఇప్పుడు మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ అన్నీ కూడా టైమ్లెస్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా డిమాండ్ సప్లై మీద మనం ఆధారపడతాం కాబట్టి ఇక్కడ డిమాండ్ సప్లై ఎలా క్రియేట్ అవుతాయి, హ్యూమన్ బిహేవియర్ వల్ల. హ్యూమన్ బిహేవియర్ అనేది మారదు ఎప్పటికీ. సో డిమాండ్ సప్లై కూడా ఆ హ్యూమన్ బిహేవియర్ని చార్ట్లో రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, అందుకే ఇప్పుడు ఏవైతే నేను టెక్నిక్స్ చూపించానో ఎంట్రీస్, అవే టెక్నిక్స్ 120 years బ్యాక్ ఇతను ఇందులో 1880sలో ఉన్న చార్ట్స్లో కూడా సేమ్ అవే టెక్నిక్స్ వర్క్ అయినాయి. సో దట్ షోస్ ద టైమ్లెస్నెస్ ఆఫ్ ద మార్కెట్స్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బుక్ ఏంటంటే మార్క్ మినర్ని రాసిన 2 books ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ట్రేడ్ లైక్ ఏ స్టాక్ మార్కెట్ విజార్డ్. సో ఈయన కూడా యునైటెడ్ స్టేట్స్ ఇన్వెస్టింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఛాంపియన్షిప్స్ 40 years నుంచి జరుగుతూ ఉన్నాయి, 1980s నుంచి. సో ఈయన ఎప్పుడు కూడా ఆ ఛాంపియన్షిప్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేసినా టాప్లో అయితే ఇతను వస్తుంటాడు, ఛాంపియన్షిప్ అయితే విన్ అవుతుంటారు. సో ఎలా విన్ అయ్యారు ఏంటి, అతను ఎలా స్టాక్ సెలెక్షన్ చేస్తారనేది మొత్తం కూడా ఇందులో ఉంటుంది. సో మెయిన్లీ ఈ బుక్లో ఎంట్రీస్ గురించి ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుంది, సైకాలజీ, ఎంట్రీస్ అండ్ ఫండమెంటల్స్ టు ఫోకస్. సో ఇవన్నీ ఈ బుక్లో ఉంటాయి. ఇది ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైనా సరే. ఓకే, దీని తర్వాత ఇంకొక బుక్ ఉంటుంది ఇతందే. అది ఏంటంటే అందులో ఎగ్జిట్ రూల్స్ ఎక్కువ కవర్ చేస్తారు. ఇక్కడ ఇదిగో థింక్ అండ్ ట్రేడ్ లైక్ ఏ ఛాంపియన్ అని చెప్పి ఇందులో ఎగ్జిట్ రూల్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఓకే, ఈ రెండు ఈ బుక్లో కవర్ చేస్తారు. ఎప్పుడైతే ఎంట్రీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఎగ్జిట్కి కూడా మనం అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లేదంటే ఎంట్రీ కరెక్ట్గా ఉంటుంది కానీ ఎగ్జిట్స్ కరెక్ట్గా లేకపోతే మనకి రిస్క్ రివార్డ్ అనేది ఫ్లాప్ అవుతుంది. ఓకే, అందుకనే ఈ 2 books కూడా మనం చదవాలి. చదివితే క్లియర్గా మనకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఎప్పుడైనా సరే ఇలా స్పైరల్ అయితే చేయించుకోండి. సో ఇట్లా స్పైరల్ చేయించుకుంటే A4 షీట్ వస్తుంది కదా, A4 సైజులో. సో ఇలా A4 సైజ్ ఎప్పుడైతే వస్తుందో దాని మీద మీరు అండర్లైన్ చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం, ఆ, వీటన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడర్ బై. ఓకే, ఇది మీ చాయిస్, ఎవరి చాయిస్ వాళ్ళది. ఈ బుక్ అనేది నేనైతే మస్ట్ రీడ్ అని చెప్పను, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ ఇది. ఇది జపనీస్ ట్రేడర్ అని చెప్పేసి జపనీస్ ట్రేడర్ జెస్సీ స్టైన్ అని చెప్పేసి ఆయన $46,000 స్టార్ట్ చేసి కరెక్ట్గా 2.5 సంవత్సరాల్లో ఆ $46,000 $180,000 మార్చాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 15,000% రిటర్న్ వితిన్ 2.5 years. ఓకే, అది ఎలా చేశారు ఏంటి అనేది ఈ బుక్ మొత్తం ఉంటుంది, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.
అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్ కూడా అతనిది. ఓకే, దీని తర్వాత ఇంకొక బుక్ అయితే రికమెండ్ చేస్తాను ఫర్ బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్. ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్లో ఈ ఫ్లాగ్స్ అని ప్యాటర్న్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, రౌండింగ్ టాప్, రౌండింగ్ బాటమ్, లేదంటే హెడ్ అండ్ షోల్డర్స్ అని, లేదా అసెండింగ్ ట్రయాంగిల్. సో ఇలాంటి బేసిక్స్ టెక్నికల్స్ అన్నీ కూడా ఒక గ్రిప్ రావాలంటే టెక్నికల్స్ అన్నిటి మీద. నెక్స్ట్ ఇంకొక బుక్ ఇది మనకి జాన్ మర్ఫీ రాసిన టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్. ఇందులో ఆయన కంప్లీట్గా డిస్కస్ చేస్తారు ఏ ప్యాటర్న్కి వెనక ఆ ప్యాటర్న్ పనిచేయడానికి బ్యాక్ సైడ్ ఏంటి డిమాండ్ సప్లై టాక్టిక్స్ ఎలా వర్క్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి మొత్తం నీట్గా అయితే ఇందులో డిస్కషన్ ఉంటుంది. సో ఇది కూడా ఉపయోగపడుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇవైతే సరిపోతాయి ఎంట్రీస్ గురించి, అలానే మార్కెట్ మీద ఒక ఐడియా రావడానికి. ఆ, అలాగే ఏవైతే నేను ఇందాక పిక్ చేసిన స్టాక్స్ చూపించానో అలాంటి స్టాక్స్ మీరు కూడా పిక్ చేయాలన్నప్పుడు ఈ బుక్స్ అయితే సరిపోతాయి. ఇవి కాకుండా సైకాలజీకి సంబంధించి, అలానే వరల్డ్ వైడ్ టాప్ ట్రేడర్స్ ఉంటారు కదా, థౌజండ్స్ ఆఫ్ పర్సెంటేజెస్ రిటర్న్స్ తెచ్చిన ట్రేడర్స్, అలానే అలాగా కొన్ని డికేడ్స్ పాటు టాప్లో ఉన్నటువంటి ట్రేడర్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరితో గ్రూప్ డిస్కషన్స్ పెట్టి వాటిని బుక్స్ రూపంలో పబ్లిష్ చేశారు జాక్స్ వ్యాగర్ అనే అతను. ఓకే, దాన్ని మనం మార్కెట్ విజార్డ్ సిరీస్ అంటాం. ఆ బుక్స్ కూడా నేను ఒకసారి డిస్కస్ చేస్తాను. అదే కాకుండా షార్ట్ సెల్లింగ్ అని చెప్పి ఉంటుంది. మార్కెట్ తగ్గిపోతున్నప్పుడు కూడా లాభాలు వచ్చే టాక్టిక్స్ కొన్ని ఉంటాయి. సో అది వాటికి కూడా సపరేట్గా కొన్ని బుక్స్ ఉంటాయి, అవి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం స్టాక్స్ ఎప్పుడు కూడా కొనడానికే మనం ఎక్కువ చూడాలి తప్ప షార్ట్ సెల్లింగ్ చేయడానికి ఎక్కువ చూడకూడదు. ఓకే, ఎందుకంటే షార్ట్ సెల్లింగ్ చేయాలంటే మినిమం 30 to 50 lakhs ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు షార్ట్ సెల్లింగ్ గురించి ఆలోచించవచ్చు, అది కూడా వీక్ మార్కెట్లో. ఓకే, మనకైతే షార్ట్ సెల్లింగ్ అనేది అంత అవసరం అయితే ఉండదు. ఓకే, అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బుక్స్ చదివినప్పుడు ఈ బుక్స్ అనేవి చదవడం ఒక ఎత్తు, వాటిని రియల్గా ప్రాక్టికల్గా మార్కెట్స్లో అప్లై చేయడం ఒక ఎత్తు. ఓకే, అది చాలా డిఫికల్ట్. ఓకే, ప్రతి ఒక్కటి ఎలా వర్క్ అవుతుంది మార్కెట్లో అని చెప్పేసి మనం అప్లై చేసినప్పుడు ఆ, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. బట్ పాస్ట్లో ఉన్న చార్ట్స్ అన్ని మనం తీసి స్టడీ చేయగలిగితే ఇట్ వుడ్ బి వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే, అలా స్టడీ చేసినప్పుడే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ బుక్స్ అన్నీ కూడా యూఎస్ మార్కెట్స్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. అంటే యునైటెడ్ స్టేట్స్లో అక్కడ అమెరికన్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని రాసిన బుక్స్ అనమాట ఇవన్నీ. ఇందులో డిస్కస్ చేసిన స్టాక్స్ కానీ ఏమైనా కూడా అన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్ని ఆ మార్కెట్స్ని దృష్టిలో పెట్టుకొని రాసినవి. బట్ సేమ్ కాన్సెప్ట్స్ మనకు కూడా వర్క్ అవుతాయి, బట్ కొంచెం ట్విస్ట్ ఉంటుంది. అది ఇండియన్ మార్కెట్స్కి తగ్గట్టుగా మార్చి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిగా. ఓకే, అది మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే సరిపోతుంది. యాక్చువల్లీ నాకు కూడా యాక్చువల్లీ నాకు కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ మీద నేను ఫాలో అయ్యే మెథడ్ మీద కూడా ఒక కోర్స్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆ కోర్స్ అనేది ఫాస్ట్ 4 monthsగా నాకు క్లోజ్గా ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా ప్రాఫిట్స్ అన్ని చూసి వాళ్ళే జాయిన్ అయ్యారు. అండ్ వాళ్ళే ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు కూడా లాస్ట్ 4 monthsగా ఇట్ ఈస్ గుడ్, ఫీడ్బ్యాక్ అనేది బాగుంది. ఓకే, ఇంకొక 2-3 months చూసి అంతా ఓకే అయిన తర్వాత నేను దాన్ని పబ్లిక్గా అయితే ఆఫర్ చేస్తాను జాయిన్ అవ్వడానికి. అప్పుడు నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను పబ్లిక్గా ఆఫర్ చేయట్లేదు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఆ కోర్సులో టీచ్ చేసిందంతా కూడా ఇండియన్ మార్కెట్స్కి సంబంధించి. ఓకే, ఇండియన్ మార్కెట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇండియన్ మార్కెట్స్లో ఈ బుక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి కంప్లీట్గా చాలా స్పెసిఫిక్గా. ఇప్పుడు ఈ బుక్స్లో మనకు అవసరం లేని మ్యాటర్ కూడా చాలా ఉంటుంది, అదంతా తీసేసి కరెక్ట్గా మనకి ఏం అవసరం మన ఇండియన్ మార్కెట్స్కి, కరెక్ట్గా మనకి ప్రాఫిట్స్ రావాలంటే ఏం ఫాలో అవ్వాలి, చాలా క్రిస్ప్గా చాలా క్లియర్గా అందులో ఉంటాయి ఎగ్జిట్ రూల్స్తో సహా. ఓకే, సో అలా అయితే ఆ కోర్సుని రెడీ చేయడం జరిగింది. ఓకే, ఫీడ్బ్యాక్ ఇంకా ఇంకా బాగుంటే మోస్ట్ ప్రాబబ్లీ 2 to 3 months later I will launch that course. See you in the next video. Thank you.